సంగారెడ్డిలో క్యాన్సర్ వైద్య సేవలను విస్తృతం చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఎలాంటి చికిత్స కోసమైనా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా వాసులంతా వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. మంత్రి వివేక్తో కలిసి సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని దామోదర రాజనరసింహ ప్రారంభించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా కీలకమని మంత్రి వివేక్ తెలిపారు. రాబోయే వర్షాకాలం నాటికి సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ 200 కోట్ల పైచలుకుతోటి ఓ అద్భుతమైన భవనాన్ని, హాస్పిటల్ని పూర్తి చేయబోతున్నాము. దానికి తోడు మన ప్రాంతంలో సేవలను అందించాలి. అవసరమైతే పీజీ కోర్సులు మొదలు పెట్టాలి. డిపార్ట్మెంట్స్ ని స్ట్రెంథెన్ చేసి 90% మంది వైద్య సేవలకు సంబంధించి సంగారెడ్డిలోనే చికిత్సలు పొందాలి. ఆ రకంగా ప్రభుత్వం యోచిస్తున్నది. ఏదైతే ఈ 100 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో దీంట్లో మంచి డాక్టర్స్ ని రిక్రూట్మెంట్ చేసి అక్కడనే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. సో ఎవ్వరు కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి నిజంగా అవసరం లేదు అంత ఖర్చు పెట్టుకునేది. సో మీరు ఏదైతే మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన నమ్మకం రావాలి, ఆ నమ్మకం రావాలంటే మంచి ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హాస్పిటల్స్ లో ఇస్తున్నారు.